చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్యాలయ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. బోధి ఫెవెలియన్ భవనాన్ని మీడియాకు చూపించిన రేవంత్ ఆ బాత్రూంలు బంగారంతో బుల్లెట్ ప్రూఫ్లతో చేయలేదని పేర్కొన్నారు. తాను ఎంసీఆర్ హెచ్ఆర్డీకి చైర్మన్, అది తనకు క్యాంప్ ఆఫీస్ లాంటిదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ లాగా సీక్రెట్ గా తాను ఎక్కడికి వెళ్లలేదని అన్నారు. కేసీఆర్, హరీష్ తనను ఎన్ని బూతులు తిడుతున్నారో తనకు తెలుసన్న సీఎం, పార్టీ మారేందుకు హరీష్ రావు ఎవరెవరిని కలిశారో కూడా తనకు తెలుసన్నారు. షాబాద్ హత్యల ఘటనపై విచారణ కొనసాగుతుందన్న సీఎం రేవంత్, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యుల ఎంపికపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము బీఆర్ఎస్ కంటే చాలా స్కీమ్స్ అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్, గత ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కొనసాగుతాయన్నారు. కర్ణాటకలో 3 సీఎంలు కలిసిన అంశంపై కూడా స్పందించిన సీఎం రేవంత్, 3 సీఎంలు కలిస్తే తప్పేంటి, అదంతా ప్రోటోకాల్లో భాగమేనని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కార్ను బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిందన్న ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చెప్పిందే చేస్తుందని స్పష్టం చేశారు. కిలాడీ కమిటీల ఒత్తిడికి తలొగ్గేయలేదని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది, కూలింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషన్ వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్థాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మావనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసాను. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేశాను. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్